నెక్స్ట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ టూ కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఈజ్, ఏ రెండు ఈవెన్ నెంబర్స్ మధ్యనైనా కూడా డిఫరెన్స్ ఎంత ఉంటుందో చూడండి. ఈవెన్ నెంబర్ 0, 2, 4, 6, 8, 10, 12 అండ్ సో ఆన్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎప్పుడు కూడా ఎంత ఉంటుంది చూడండి, 2a ఉంటుంది. ఏ రెండు వరుస డిఫరెన్స్ ఈవెన్ నెంబర్స్ మధ్యనైనా కూడా ఎంత ఉంటుంది డిఫరెన్స్, 2 మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఎంత పెట్టినారు, 2. ద డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ టూ ఈవెన్ నెంబర్స్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎప్పుడు కూడా 2నే ఉంటుంది. కాబట్టి డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ టూ కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ 2. నెక్స్ట్ క్వశ్చన్, 22nd క్వశ్చన్. ద సమ్ ఆఫ్ ఎనీ టూ ఈవెన్ నెంబర్స్ ఈజ్, సమ్ ఆఫ్ ఎనీ టూ ఈవెన్ నెంబర్స్ ఈజ్, రెండు ఈవెన్ నెంబర్స్ని కనుక యాడ్ చేస్తే వచ్చే రిజల్ట్ అనేది ఈవెన్ అవుతుందా ఆడ్ అవుతుందా, ఎప్పుడు కూడా ఈవెనే అవుతుంది. ద సమ్ ఆఫ్ ఎనీ టూ ఈవెన్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఈవెన్. ద సమ్ ఆఫ్ ఎనీ టూ ఈవెన్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఈవెన్. సో దానికి ఏవైనా రెండు ఎగ్జాంపుల్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 6, 10 తీసుకుంటున్నాను. ఇవి రెండు ఈవెన్ నెంబర్స్. ఈ రెండింటిని కనుక యాడ్ చేస్తే 16 వస్తుంది. 16 కూడా ఏంటిది, ఒక ఈవెన్ నెంబరే. ఏ రెండు ఈవెన్ నెంబర్స్ని తీసుకొని మీరు యాడ్ చేసినా కూడా అది ఈవెన్ నెంబరే వస్తుంది. ఈవెన్ నెంబర్, ఈవెన్ నెంబర్, ఈవెన్ నెంబర్ వస్తుంది. అంటే యాడ్ చేస్తే మనకి ఎప్పుడు కూడా ఈవెనే వస్తుంది. 23 క్వశ్చన్. ద ప్రోడక్ట్ ఆఫ్ ఎనీ టూ ఈవెన్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్, ప్రోడక్ట్ ఆఫ్ ఎనీ టూ ఈవెన్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఈవెన్. సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 4 ఉన్నది, అదేవిధంగా 6 ఉన్నది. 4 అనేది ఈవెన్ నెంబర్, 6 అనేది కూడా ఈవెన్ నెంబర్. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 4, 6 24 వచ్చింది. 24 కూడా ఏంటిది, ఇది కూడా ఒక ఈవెన్ నెంబరే. రెండు ఈవెన్ నెంబర్లని ప్రోడక్ట్ చేసినా కూడా మళ్ళీ ఏమొస్తుంది, ఈవెనే వస్తుంది. ఇఫ్ వి మల్టిప్లై ఎనీ టూ ఈవెన్ నెంబర్స్ ఆల్వేస్ వి విల్ గెట్ అగైన్ ఈవెన్ నెంబర్, మళ్ళీ ఈవెన్ నెంబరే వస్తుంది. నెక్స్ట్ వన్, 24th క్వశ్చన్. రైట్ 4 టేబుల్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అండ్ బాటమ్ టు టాప్. ఇక్కడ రైట్ అనే ఉంటే రాసే వదిలిపెట్టద్దు, మీరు నేర్వాలి. నేను ఎవ్రీ సాటర్డే రివిజన్ క్లాస్కి వచ్చినప్పుడు కంపల్సరీ మీరు ఏం చెప్పాలి, నాకు ఏది అడిగినా కూడా, ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఆ క్వశ్చన్ వీక్లో సంబంధించిన అన్ని క్వశ్చన్లకి ఆన్సర్లు నేను ర్యాండమ్గా చెక్ చేస్తాను. యూ హ్యావ్ టు సే ఆన్సర్స్, ఓకేనా. సో ఇప్పుడు 4 టేబుల్ టాప్ టు బాటమ్ అంటే 4 1 జా 4 నుంచి ఎక్కడ దాకా రాయాలి, టాప్ టు బాటమ్ అంటే 4 10 జా 40 వరకు రాయాలి. ఇన్ ద సేమ్ వే బాటమ్ టు టాప్ అంటే ఏం చేయాలి, ఫస్ట్ 4 10 జా 40 నుంచి స్టార్ట్ చేసి ఎక్కడ దాకా రాయాలి, 4 1 జా 4 దాకా రాయాలి. అంటే టాప్ టు బాటమ్ నేర్వాలి, బాటమ్ టు టాప్ నేర్వాలి, టాప్ టు బాటమ్ నేర్వాలి అండ్ బాటమ్ నుంచి టాప్కి రెండు నేర్చితే మనకు ఈజీగా ఎక్కడ అడిగితే అక్కడ చెప్పొచ్చేటట్టు ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, డిఫైన్ ఆడ్ నంబర్స్. ఆడ్ నెంబర్స్ అంటే ఏంది, ద నంబర్స్ లీవ్స్ 1 యాజ్ రిమైండర్ వెన్ డివైడెడ్ విత్ 2. ఏదైనా ఒక నంబర్ని 2 తోటి డివైడ్ చేసేటప్పుడు చేస్తే రిమైండర్ ఎంత రావాలి, 1 రావాలి. ఏదైనా ఒక నంబర్ని 2 తోటి కనుక డివైడ్ చేస్తే రిమైండర్ 0 వచ్చింది అనుకోండి, అది ఈవెన్ నెంబర్. రిమైండర్ 0 వస్తే ఈవెన్ నెంబర్. 2 తోటి డివైడ్ చేసేటప్పుడు రిమైండర్ కనుక 1 వచ్చింది అనుకోండి, అది ఆడ్ నెంబర్. అది ఏం నెంబరు, ఆడ్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఆడ్ నెంబర్స్ కనుక తీసుకోండి, 7 ఉంది అనుకోండి. 7 ఆడా ఈవెనా చూద్దాం, డివైడ్ చేసి చూడాలి. 7ని 2 తోటి డివైడ్ చేయండి. 7ని 2 తోటి కనుక డివైడ్ చేస్తే 2 3 జా 6. సో 7లోకి వెళ్ళి 6 సబ్ట్రాక్ట్ చేయండి, 1 వచ్చింది. ఈ 1 అనేది ఏంటిది, రిమైండర్. ఈ 1 అనేది ఏంటిది, రిమైండర్. 1 అనేది రిమైండర్. కాబట్టి ఈ రిమైండర్ ఏదైతే ఉందో దిస్ విల్ బి ద వాట్, ఈ రిమైండర్ ఏదైతే ఉందో మనకు 1 కనుక రిమైండర్ కనుక వస్తే అవి ఆడ్ నంబర్స్.